ఏం చేస్తుందో ఏమో, ఏం లేదు, ఏం చెప్పినా ఏం వినేది లేదు. అంతే, ఇంకా వాడైతే మొత్తం కొంగుకు ముడేసుకున్నది వాడిని, తిరుగుడు ఏడికోతే అడికి. అప్పుడైతే ఏం చేస్తుండే, అమ్మా ఈ పని చేయాలనా, ఇట్లా చేయాలనా అని అడుగుతుండే. ఇప్పుడైతే ఏది లేదు, చెప్పుడు లేదు, ఇద్దరే పోతారు. అప్పుడు ఏం చేస్తుండే, ఇట్లా గుడికి తీసుకుపోతుండే. ఇప్పుడేం లేదు, గుడికి పోదామన్నాడు, ఏడికి పోదామన్నాడు. అమ్మ నీకేం కావాలన్నాడు, మొత్తం కొంగుకు ముడేసుకుంది ఇక అంతే. అదేదో డైరెక్ట్ గా కూడా అనొచ్చు కదా. అమ్మో అంట, ఇంకా ఏమన్నా ఉందా? ఆ మొత్తం ఇంకా దూరం అయిపోతాడు, కొడుకు మొత్తం దూరం అయిపోతాడు కదా ఇంకా. మరి దీని దగ్గర నాకు ఉపాయం ఉన్నది, ఉపాయం ఉన్నది ఒకటి. ఏముంది చెప్పు. మా ఫ్రెండ్ దగ్గర ఒక మందు ఉన్నది. నువ్వు అనాలి అనుకునే అన్ని ఒక 5 నిమిషాల ముందు నీళ్ళలో కలిపి ఆ మందు తాగి. నిజమా? నిజం. కావాలంటే మీరు ట్రయల్ చూసుకో. ఇవాళ రేపు అన్ని అవేముంటాయండి అప్పుడు ఆ మందులు అవి ఏం పని చేయ. చూడు, నువ్వు నెచ్చి నీకు తాగిపిస్తా, నీకు పని చేస్తుందా లేదా నీ మీదనే ప్రయోగం చేసిన తర్వాత నీ కూడా మీద ప్రయోగం సరేనా? నిన్ను నమ్మొచ్చా? చూడు మరి, చూద్దాం. మరి ఇప్పుడైతే ఉండే అనుకుంటున్నా, చూద్దాం ప్రయత్నం. ఏమన్నా మందు ఏమన్నా పోయి తీసుకురా సార్, తెస్తున్నా ఇప్పుడు. నిజంగా అట్లా మందులు ఉంటాయా? ఉంటే మాత్రం నా ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటే ఇంకా అనాల్సినవన్నీ అనేస్తా. నిజంగా ఉంటే బాగుంటుంది, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. చేస్తా అంటుండు కదా మా ఆయన. ఇదిగో ఈ మందు తాగిన తర్వాత 5 నిమిషాల తర్వాత నేను మాట్లాడతాను నీతో. నీకు వినిపిస్తుందా లేదా చూసుకో. ఈ ట్రయల్ చూసిన తర్వాత నీకు కొడాలా? సరే, తాగేసేయాలా? తాగేసి ఎంత? 5 నిమిషాలు నేను చెప్తా కదా, నువ్వు తాగు. 5 నిమిషాలు చూసుకో, నువ్వు టైం చూసుకో, తాగేసా. తాగినావా? ఇప్పుడు మందు పని చేస్తుంది. నేను ఎన్నంట నీకు వినిపిస్తా లేదా నీకు ట్రయల్ చూసుకో, ఆ తర్వాత నీకు కొడాలి. ఏమన్నా నువ్వు మనం ఏమన్నా వినిపించినా కూడా నువ్వు మరి అపార్థం చేసుకోకు. సరే, సరేనా? సరే సరే. 5 నిమిషాలు అయినాక చెప్పు నాకు, నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్. ఏమి వినిపిస్తలేదు, అసలు వినపడతలేదు. మందు మంచిగా పనిచేస్తుంది, ఏమి వినిపిస్తలేదు, మంచిగా పనిచేస్తుంది. 10 మినిట్స్ అయింది. కోడలికి ఇద్దామా? మళ్ళీ తీసుకురా, కోడలికి ఇద్దాం. కోడలు ఆడుంది, పిలుస్తా నేను. సరే తెస్తాను. నేను ఇట్టొచ్చు. ఎక్సైటింగ్ నాకైతే, అసలు నేను అనిస్తా ఛాన్స్. సుదేష్నా, ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే మా ఆయనకి కోన్ ఐస్ క్రీమ్ తెమ్మని మెసేజ్ పెట్టిన అత్తమ్మ. అవునా? మరి వేడికి పాలు తీసుకొచ్చిన, తాగు. అదేంటి అత్తమ్మ, ఇవాళ మీరు నాకు పాలు తెచ్చిండ్రు, రోజు నేనే మీకు చాయ్ పెట్టిస్తా కదా. ఇప్పుడు ఆఫీస్ పని చేస్తున్నావు కదా అని తీసుకొచ్చి. ఆఫీస్ పని అయిపోయింది. తాగు తాగు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అత్తమ్మ. ఓకే అమ్మా, చేసుకో. ఓకే. అమ్మయ్యా, తాగేసింది. 10 నిమిషాలు అయినాక నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. తాగేసింది, ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూడు. ఓకేనా? అనేసి అన్న వినబడంటావా? టైం అయిపోయిందా? టైం జరిగింది అనాలా? వినిపించదంటావా? చూడు సుదేష్నా, ఏం చేస్తున్నావమ్మా? వినిపిస్తలేదు, వినిపిస్తలేదు. ఏందమ్మా చెప్పింది వినవు? ఏ చెప్పినా వినవు, నీకు నచ్చిందే చేస్తావు. అత్తమ్మ, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఇప్పుడే వచ్చినమ్మా. ఏమనలేదమ్మా.
ఓకే చెప్పండి. ఏం చేస్తున్నావే నువ్వు? మొత్తం మన కొంగు ముడేసుకున్నావు. ఏ చెప్పినా వినకుండా చేసినావు కదా తల్లి చెప్తే. అన్నీ నీ మాటలే వినాలే. నన్ను వదిలేసి మీరు ఇద్దరు పోతారా ఎటు పోయినా? మా ఏం చేస్తుందో ఏమో, ఇంట్లో పని అన్నది అసలే వద్దు. మరి వీకెండ్ వస్తానని ఏమైనా పనులు చేసుకోవాలి కదా. ఏమైనా తిరుగుడే, ఇద్దరు కలిసి పోడు. ఎక్కడికైనా నన్ను తీసుకొని పోతుండ్రా? ఎప్పుడు ఇంట్లో ఉంచాలి నన్ను? వాళ్ళిద్దరు తిరగాలి. వాడైతే నన్ను మంచిగా గుడికి తీసుకుపోతా అంటుండే, ఏమంటలేడు. వాళ్ళిద్దరే పోతున్నారు. ఏ పని మొత్తం కొంగున ముడేసుకున్నది, ఏం చెప్పినా వింటలేడు. అప్పుడైతే ఏదున్నా అమ్మ ఇట్లా వేయాలి, అమ్మ ఇది చేయాలా అని అడుగుతుండే. ఏది అడుగుతలేడు. ఏ మందు పెట్టిందో ఏమో. ఏ మందు పెట్టినావు? మొత్తం నీ వైపు అయిపోయిండు. నాకు ఏం వినిపించట్లేదు, మీరు ఎందుకు నవ్వుతున్నారు? చెప్పేదేదో గట్టిగా చెప్పండి. ఏం వినిపిస్తలేదు. ఏమంటున్నారు మామయ్య? నాకేం అనిపిస్తలేదు. ఆ వీకెండ్ వస్తే మొత్తం తిరుగుడే. 2 రోజులు మంచిగా ఇంట్లో పని చేసుకోవాలి, సర్దుకోవాలి, సామాను సర్దుకోవాలి, అన్ని సర్దుకోవాలి. అదేంటమ్మా, మీరు నవ్వినట్టు తెలుస్తుంది కానీ ఏమంటున్నారో తెలియట్లేదు నాకు. నేను ఏమనట్లేదమ్మా, నీకు వినిపిస్తుందా? లేదు కానీ మీరు ఒక పాయింట్ మర్చిపోయిన అత్తమ్మా. ఇంకొకటి కూడా మీరు నన్ను తిట్టాలి కదా. ఏం మర్చిపోయాడు? బయటకు వెళ్ళినప్పుడల్లా నా కోసం అన్ని తీసుకొస్తున్నాడు కదా, దాంట్లో తిట్టాలి కదా. ఆయన షాపింగ్ మొత్తం నా బట్టలకే ఖర్చు పెడుతున్నాడు కదా, అది కూడా మీరు తిట్టాలి కదా. నేనెప్పుడు తిట్టిందమ్మా? అమ్మ దీనికి అన్ని వినిపించింది. అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మా, అమ్మో దీనికి అన్ని వినిపించింది. దేవుడు, ఏమైందో నా పరిస్థితి. అత్తమ్మా, అత్త అత్త, డోర్ తీయత్త. అత్త బయటకి రా అత్త. మామయ్య, మీరు అత్తమ్మకు సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేసిండ్రేంటి? ఫోన్ లో ముందే నాకు అన్ని పెట్టేసి. అసలు ఏం జరిగిందంటే మా పెళ్ళైన కొత్తలో నన్ను కూడా ఇట్లే చేసింది. ఏంటి కొంగున ముడేసుకున్నది, మా అమ్మను నరక యాతన పెట్టింది. ఓ ఇప్పుడు మాత్రం ఏదో నేను చేస్తున్నట్టు అన్నది కదా. అందుకనే తనకు కూడా తెలవాలని చెప్పి ఈ ప్లాన్ నీకు ముందే చెప్పి. ఇంకా నా జోలికి రాదు. అస్సలు రాదు, నేను చూస్తే గజ్జ 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 గజ్జ. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ.